ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సద్గురు వైభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ప్రపంచంలో సద్గురు వైభవం అనగానే శ్రీ సాయిబాబా మన కళ్ళెదుట కదలాడుతూ ఉంటారు. ఎందుకని? భారతదేశంలో అనేక గురు సాంప్రదాయాలు ఉన్నాయి. అయినా సరే సద్గురువు యొక్క వైభవం, గురు పౌర్ణమి అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేటువంటి స్థానం షిరిడి, మెదలాడేటువంటి రూపము శ్రీ సాయిబాబా. ఎందుకు? ఈరోజు సద్గురు మార్గంలో అత్యంత వైభవంగా ప్రకాశిస్తున్నటువంటిది ఒక్క సాయితత్వం మాత్రమే. ఆ ప్రకాశము అంతరంగంగా భక్తుల హృదయాల్లో ప్రకాశిస్తుంది. అదేవిధంగా మనం లౌకికంగా ప్రపంచంలో చూడడానికి షిరిడీకి ఉన్నటువంటి వైభవం శ్రీ సాయిబాబాకు జరిగేటువంటి వైభవోపేతమైనటువంటి ఉత్సవాలు మనందరికీ కూడా కన్నుల పండుగగా మనకు కనిపిస్తాయి. మనము బాబా ప్రస్థానానికి సంబంధించి ఒక విషయాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే వారు శరీరంతో ఉన్నప్పుడు కనీసం ఏ దానిని కూడా తాకనటువంటి వారు. అంతేకాదు వారి వైభవం కోసం అనేక మంది భక్తులు వెండి పళ్ళాలు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి విలువైనటువంటి వస్తువులు తీసుకొచ్చి వారి ముందు పెట్టినా కనీసం కన్నెత్తి చూడకపోయేటువంటి వారు. అటువంటి శ్రీ సాయిబాబా మహాసమాధి తర్వాత 106 సంవత్సరాలుగా బాబా యొక్క వైభవము ఎందుకు పైకి ఎగబాకుతూ ఉంది? రోజు రోజుకు కూడా వారి యొక్క వైభవం పెరగడమే తప్ప తగ్గడం అనేటువంటిది లేదు. రోజుకు అనేక రకాలైనటువంటి విలువైనటువంటి వస్తువులు వారి పాదాల చెంతకు చేరుతున్నాయి. భక్తులు ప్రేమతో సమర్పిస్తున్నారు. రోజు రోజుకు షిరిడీకి అంగరంగ వైభవంగా తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు. ఒక ఉత్సవానికి మరొక ఉత్సవానికి మరింత శోభాయమానంగా షిరిడీ మారుతుంది. బాబా చెంత సంపద చేరుతూ ఉంది, బంగారం చేరుతూ ఉంది, ఇవన్నీ చేరుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కరు బాబా పైన ప్రేమతోటి, బాబా మీరు గోనెపట్ట పైన కూర్చుంటున్నారు, ఆ గోనెపట్ట పైన కూర్చుంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది, ఒక మెత్తటి పరుపు చేయించమంటారా అని అడుగుతారు. అంతేకాదు, బాబా మీరు ఇటుక పైన నిద్రిస్తున్నారు, మీరు సుఖంగా నిద్రించడానికి ఒక దిండు చేయిస్తా అంటాడు. ఒప్పుకోడు బాబా. ఇటుక కంటే నీ దిండు నాకు సుఖాన్ని ఇవ్వలేదు నానా అని అంటాడు. ఈ గోనెపట్టనే నాకు సరైనటువంటి కంఫర్టబుల్గా కూర్చోవడానికి వీలుంటుంది నానా, పరుపు జారిపోతుంది అన్నట్టు మాట్లాడతాడు. అటువంటి చిన్న చిన్న వాటినే స్వీకరించినటువంటి ఆ సద్గురు దైవము ఎందుకు ఈరోజు ఇంత వైభవోపేతంగా శోభానమయంగా వారి వైభవం దిగంతాలకు తాకుతుంది అని అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, బాబా తన భక్తుడి యొక్క అభిష్టం మేరకు నడుచుకుంటూ ఉంటాడు. అభిష్టం అంటే బాబా నువ్వు కూర్చో అంటే కూర్చో, లెమ్మంటే లేకారు. ప్రేమతో కూడినటువంటి అభిష్టం. నా బాబా ఇలా ఉండాలి. ఈరోజు మనందరము కూడా ఈవెన్ ఇళ్లల్లో ఒక చిన్న విగ్రహం పెట్టుకున్నటువంటి మనము కూడా ఆ విగ్రహానికి ఎంత అందంగా అలంకరణ చేస్తాం. ఒకరోజు వేసినటువంటి మాల ఇంకొక రోజు వెయ్యం. ఒక గురువారం కట్టినటువంటి వస్త్రము మరొక గురువారం కట్టం. వస్త్రాలన్నీ కూడా అక్కడ పేరుకపోతూ ఉంటాయి. ఈవెన్ నా రూమ్లో కూడా, ఆఫీస్ రూమ్లో దాదాపు బాబా వస్త్రాలు ఒక 100కు పైగా ఉండిపోయాయి. ఎందుకంటే నాకు ఆయన కట్టినటువంటి వస్త్రము మరొకసారి కట్టాలనిపించదు. ఎందుకంటే ఆయన రాజాదిరాజ యోగిరాజ స్థితిలో ఉన్నారు. ఇదే స్వప్నాన్ని, ఇదే ఆకాంక్షను ఒక తల్లి గంది. ఆమె పేరే రాధాకృష్ణాయి. రాధాకృష్ణాయి బాబాను చూసిన తర్వాత, ఇది కాదయ్యా నీ రూపము, మమ్మల్ని మాయలో పడేయడానికి ఫకీరుగా చిరిగిన వస్త్రాన్ని ధరించి భిక్షాటన చేస్తూ మమ్మల్ందరినీ మాయ చేస్తున్నావు మహారాజా, నువ్వు సాయిబాబావు కాదవయ్యా, శ్రీ సాయి మహారాజువు, నువ్వు మహారాజు స్థాయిలో నీ వైభవం ఉండాలని చెప్పి ఆకాంక్షించింది, స్వప్నించింది. అందుకనే ఈరోజు బాబా రాధాకృష్ణ యొక్క ఆకాంక్షను గౌరవించి, ఆమె ఆకాంక్ష మేరకు ఈరోజు కాలు మీద కాలు వేసుకుని రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మగా వారు భాసిల్లుతున్నారు కదా. ఈరోజు షిరిడీ వైభవం ఒక్క షిరిడీయే కాదు, రేపు చిన్న మందిరంలో కూడా గురు పౌర్ణమనగానే ఎంత వైభవం! ఎక్కడి నుంచి వచ్చింది ఈ వైభవం? మనందరము కూడా
దేన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఉత్సవాలు చేస్తున్నాం? శ్రీ సాయిబాబా సంస్థాన్ను ఆదర్శంగా తీసుకొని చేస్తున్నాం. సాయిబాబా సంస్థాన్లో బాబా మూలస్థానమైనటువంటి షిరిడీలో ఎంత గొప్పగా వైభవంగా గురు పౌర్ణమి జరుగుతుందో మా కుగ్రామంలో ఉన్నటువంటి అక్కడ కూడా అంత వైభవంగానే జరగాలని చెప్పి ఈరోజు మనం చేస్తున్నాం. దీని అంతటికీ ప్రధానమైనటువంటి సూత్రధారి రాధాకృష్ణాయి. రాధాకృష్ణాయి వారి శరీరంతో ఉన్నప్పుడే బాబాకు కావలసినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు, వెండి పాత్రలు, నైవేద్య పాత్రలు, అదేవిధంగా వెండి హారతులు, ఇవన్నీ కూడా ఆమె భక్తుల చేత తెప్పించేది. ఎందుకంటే మహారాజు ఒక సాధారణ కంచంలో తినడం ఏమిటి, వారు మహారాజు స్థితిలో ఉండి వారు వెండి పళ్ళెంలోనే తినాలని చెప్పి వెండి పళ్ళాలు తెప్పించింది. ఈరోజు వెండి పళ్ళాల స్థానంలో షిరిడీలో బంగారు పళ్ళాలు వచ్చాయి. బంగారు చామర్లతోటి విసురుతున్నారు. ఏది చూసినా పాన్ డబ్బాతో సహా అన్నీ బాబాకు బంగారు వస్తువులే. ఎందుకంటే బాబా సాక్షాత్తు బంగారం కదా. బంగారం ఎంత విలువైందో ఈరోజు సమాజంలో చూస్తున్నాం. అంతకంటే విలువైనటువంటి వారు శ్రీ సాయి మహారాజ్. అందుకనే రాధాకృష్ణాయి రూపాన్ని ఈరోజు మనం దర్శించలేకపోవచ్చు. కాకాసాహెబ్ దీక్షిత్ అనగానే ఆయన రూపం మన ముందు కదలాడుతుంది. తాత్యాసాహెబ్ అనగానే, బాయిజామా అనగానే, లక్ష్మీబాయి షిండే అనగానే, సావిత్రిబాయి అనగానే వాళ్ళ రూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. రాధాకృష్ణాయి రూపము ఈరోజు సద్గురు వైభవం ఏ విధంగా ఉందో ఆ సద్గురు వైభవాన్ని మేళవిస్తే రాధాకృష్ణాయి రూపం అంత అద్భుతంగా ఉంటుంది. రాధాకృష్ణాయి రూపం ఇక్కడ వ్యక్తి యొక్క రూపం ప్రధానం కాదు, వ్యక్తి యొక్క ఆకాంక్షే, వ్యక్తి యొక్క సత్సంకల్పమే ప్రధానం. నా బిడ్డ నా కోసం పరితపించింది, చిన్న వయసులోనే అనేక కష్టాలను అనుభవించింది, వైధవ్యాన్ని అనుభవించింది, సమాజంలో చీత్కారాలను అనుభవించింది. అటువంటి బిడ్డను నేను కనీసం నా దగ్గరికి కూడా రానివ్వలేదు. రానివ్వకపోయినా సరే తను ఎంతో నిష్ఠతోటి, నియమంతో తను చెప్పినట్టు జీవించింది. ఏమాత్రం కూడా తన ఆజ్ఞను ఉల్లంఘించలేదు. తను నాకు ఎదురుపడకున్నా సరే నాకు కావలసినటువంటి సకల వ్యవహారాలు చక్కదిద్దింది. ఒక గురు మహారాజుకు ఎటువంటి సేవ కావాలో, ఎటువంటి సేవ చేయాలో దాన్నన్నింటినీ కూడా సాటి భక్తులకు బోధించగలిగింది. ఎందుకంటే రాధాకృష్ణాయి భక్తులకు చెప్పేటువంటి, బాబా ముందుకు మనం వెళ్తున్నామంటే మహారాజు దగ్గరికి వెళ్తున్నట్టే. కాబట్టి వారి వద్దకు వెళ్ళినప్పుడు, వారికి నమస్కారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తలపైన పాగా పెట్టుకోండి అయ్యా. వారి పాదదర్శనం చేస్తున్నప్పుడు తలపైన పాగాను తీసి బాబా పాదాలకు నమస్కారం పెట్టుకోండి. ఒట్టి తలతో బాబా ముందు కూర్చోకండి, ఖచ్చితంగా టోపీని ధరించండి అయ్యా. అది మనం వారికి ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పేది. అంతగా బాబాను ప్రేమించేది. భక్తుల చేత ఏ విధంగా బాబాను ప్రేమించబడాలి, ఎటువంటి ప్రేమ బాబా పట్ల చూపాలనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా రాధాకృష్ణాయి బోధించేది. ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి గురు పౌర్ణమి, అదేవిధంగా బాబా యొక్క వైభవం, దీనంతటికీ మూలం శ్రీ రాధాకృష్ణాయి. రాధాకృష్ణాయి గురించి చాలామంది అంటూ ఉంటారు, బాబా మహాసమాధి కంటే ముందే ఆవిడ సమాధి కావలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. షిరిడీకి వచ్చినటువంటి భక్తులందరూ కూడా బాబాను వారి వద్దకు వెళ్ళి స్వయంగా దర్శించుకొని ఆనందించేటువంటి వారు. రాధాకృష్ణాయి సూక్ష్మ శరీరంతో బాబాను దర్శించేది. ఆవిడ సూక్ష్మ శరీరంతోనే సద్గురువు యొక్క వైభవాన్ని పెంపొందించగలుగుతుంది అనేటువంటిది బాబా విశ్వాసం. అందుకనే శరీరం లేదు, స్థూల శరీరం వెళ్ళిపోయింది, సూక్ష్మ శరీరం ఆకాంక్షను బలంగా మూటగట్టుకుంది. అందుకనే ఈరోజు షిరిడీలో జరిగేటువంటి ప్రతి వైభవాన్ని వెనకాల కూడా రాధాకృష్ణాయి ఆలోచనే ఉంటుంది. చాలా సందర్భాల్లో గురు పౌర్ణమి ఉత్సవానికి సంబంధించి కావచ్చు, రామనవమి ఉత్సవానికి సంబంధించి కావచ్చు, ద్వారాలు పెడుతూ ఉంటారు, కటౌట్లు. ఆ కటౌట్లో కూడా మనకు రాధాకృష్ణాయి కనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి ఏర్పాటు చేసేటువంటి శ్రీరామనవమికి ఏర్పాటు చేసేటువంటి ఆ కటౌట్లు రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి రూపాలు అక్కడ ఉంటాయి కదా. అది చూసినప్పుడు గుర్తొస్తుంది, గతంలో ఒకసారి పాండురంగడి యొక్క ద్వారం పెట్టారు. ఆ పాండురంగడి యొక్క ద్వారం చూసిన తర్వాత నా నయనాలు వర్షించిపోయాయి. అమ్మా తల్లి, నీకు బాబాకు ఎంతో ఇష్టమైనటువంటి పాండురంగడి యొక్క ద్వారం పెట్టించుకున్నావా? ఒకసారి రాముడి ద్వారం పెట్టినప్పుడు రామనామం అంటే ఎంత మక్కువ ఆ తల్లికి. నామంకున్నటువంటి
ప్రాధాన్యతను, నామం యొక్క విశిష్టతను గుర్తించి నామసప్తాహాలు చేయించేది కదా ఆ రాముడిది పెట్టినప్పుడు. ప్రతిసారి కూడా షిరిడీలో జరిగేటువంటి ప్రతి ఉత్సవంలో రాధాకృష్ణ యొక్క ఉనికి మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి భక్తులు ఏదైతే ఆకాంక్షిస్తారో, ఏ సత్సంకల్పాలు అయితే ఉంటాయో వాటికి తలొగ్గి ఉంటారట బాబా. ఎందుకంటే బాబా శరీరంతో ఉన్నప్పుడు జరిగినటువంటి అనేక కార్యక్రమాలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా బాబా ఎప్పుడూ అడిగి చేయించుకోలేదు. రామనవమి ఉత్సవం కూడా భక్తులకు వచ్చినటువంటి ఆలోచనే కదా. ఆ భక్తులకు వచ్చినటువంటి ఆలోచనకు బాబా సమ్మతి తెలియజేసి మొదట కేవలము ఉరుసు, జెండా, చందనోత్సవాలు మాత్రమే జరిగాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు శ్రీరామనవమి ఊయల ఉత్సవం షిరిడీలో ప్రారంభమైంది. ఇవన్నీ కూడా భక్తులకు వచ్చినటువంటి సంకల్పాలు. మీకు ఏవైతే సత్సంకల్పాలు వస్తాయో ఆ సత్సంకల్పాలను ఖచ్చితంగా బాబా ఆమోదిస్తాడు. ఆమోదించి అవి చరిత్రలో మిగిలిపోయేలాగా చేస్తారు. రాధాకృష్ణ ఈ ఆకాంక్ష కదా, బాబాకు గొప్ప సంస్థానం ఉండాలి, వారు మహారాజు స్థాయిలో ఉండాలి, వారి వైభోగం పెరగాలి. అలా పెరిగితేనే భవిష్యత్ తరం వారి పట్ల మరింత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. ఎందుకంటే రాధాకృష్ణాయి దాదాపు 115 సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి స్థితిని వారు ఊహించగలిగారు. వచ్చేటువంటి తరమంతా వైభోగానికే ప్రాధాన్యత ఇస్తారు. వైభోగం ఉన్న చోటనే జనులు గుమిగూడుతారు. అయినా సరే నా సద్గురువు సమర్థుడు, వైభోగం చూసి వచ్చినటువంటి వాళ్ళను కూడా వారి జీవితాలను ఖచ్చితంగా సంస్కరిస్తాడు. వైభోగం అనేటువంటి దాన్ని మరచి అసలైనటువంటి శ్రీ సాయి తత్వాన్ని వారికి ఆకలింపజేస్తారు అనేటువంటిది ఆవిడ బాగా విశ్వసించింది. ఈరోజు అదే సత్యంగా పనిచేస్తుంది. ఈరోజు షిరిడీకి వెళ్ళేటువంటి వారు మొదట ఎందుకు వెళ్తాం? గొప్ప బాబా మహత్వం అక్కడ ఉందట, బాబాది గొప్ప వైభోగమట, బంగారు సింహాసనం పైన కూర్చొని ఉంటారట, ఆయన చుట్టూ కూడా అంతా బంగారమేనట, బంగారు పళ్ళాలు, బంగారు చెంబులు, బంగారు నీరు తాగేటువంటి కూజాలు ఇవన్నీ కూడా బంగారువట. నిజంగా ఎంత గొప్ప వైభవము! అటువంటి భగవంతుని దర్శించుకుంటే మన జీవితం కూడా అంత వైభవంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో మనం అందరం కోరుకునేటువంటిది భోగమే కాబట్టి ఆ భోగాలన్నీ కూడా మనకు వస్తాయని చెప్పి వెళ్తాం. చూపెడతారు తన వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు సమాధి మందిరంలో చూపెడతాడు. చూపెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా ఆలోచనలు మనసులో రేకెత్తిస్తాడు. షిరిడీకి వెళ్ళినటువంటి వారి స్థితి ఎలా ఉండాలనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకుందాం. మొదట సమాధి మందిరంలోకి అందరూ ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత ఆ బంగారు తాపడాలు, బంగారు సింహాసనం, ఖరీదైనటువంటి వస్త్రం, బాబాకు కిరీటం ఇవన్నీ చూసిన తర్వాత సకలాన్ని ఆయన్నే మనకు అనుగ్రహిస్తారు, సాక్షాత్తు లక్ష్మీదేవి కూర్చున్నట్టుంది అని చెప్పి అనుకుంటారు. తర్వాత గురుస్థాన్ ప్రదక్షిణ చేయిస్తారు. ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది యాత్ర. గురుస్థాన్ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆలోచన కలుగుతుంది, ఈ జగత్తుకు ఆధారం గురువే కదా, కలియుగంలో గురువే కదా సమస్తం. ఆ సద్గురువు ఈ వేప చెట్టు కింద ప్రకటితమయ్యాడా? ఈ వేప చెట్టు కింద ఉన్నటువంటి భూగృహంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడా? వారి యొక్క గురువు ఇక్కడ ఉన్నారా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. నెమ్మదిగా నందాదీపం అవన్నీ చూసుకొని ద్వారకామాయికి వెళ్తాం. ద్వారకామాయి చూసిన తర్వాత సమాధి మందిరంలో చూసినటువంటి వైభవాన్ని మనం మర్చిపోతాం. మర్చిపోయి అరే సాక్షాత్తు పరమాత్మ ఈరోజు ఇన్ని కోట్ల మందికి అనేక వరాలు ఇస్తున్నాడు, కోరుకున్నది ఇస్తున్నాడు, అటువంటి ఆయన ఈ పాడుపడ్డటువంటి మసీదులో కూర్చొని ఉన్నాడా అని చెప్పి అంతరంగంలో ఆలోచన మారిపోతుంది. మారిపోయి అరే ఈ సత్పురుషుని యొక్క చరిత్ర మనకు తెలియకపోతే ఎలా? ఖచ్చితంగా ఈయన యొక్క గొప్పతనం మనకు తెలియాలంటే, అసలైన తత్వం ఆకలింపు చేసుకోవాలంటే వారి చరిత్రను మనం చదవాలని చెప్పి మరుసటి రోజు మన అడుగులు పారాయణ హాల్ వైపు పడతాయి. అక్కడ ఒక అధ్యాయం చదవగానే హృదయం తనువు పులకరించిపోతుంది, నయనాలు వర్షిస్తాయి. వెంటనే బుక్ స్టాల్కి వెళ్తాము, సచ్చరిత అనేటువంటి గ్రంథాన్ని చేతబట్టుకొని ఇంటికి వస్తాము. ఆ సచ్చరిత అనేటువంటి ఆ గ్రంథం మన జీవితాలను గొప్పగా సంస్కరిస్తుంది. ఇక్కడ రాధాకృష్ణ ఈ ఆకాంక్ష వెనకాల ఎంత ప్రయోజనం ఉందో చూడండి. నిజంగా వైభవం లేని చోటికి ఈరోజు మనం ఎవరైనా వెళ్ళగలుగుతామా? ఈరోజు కూడా షిరిడీలో బాబా యొక్క వైభవము ఒకసారి రివర్స్లో మనం చూసుకుంటే, ఆ రోజు మహాసమాధి సందర్భంగా జరిగినటువంటి వ్యవహారంలో బాబా యొక్క దేహాన్ని మసీదు ఆరుబయట కనుక సమాధి చేస్తే
కేవలం ఒక ద్వారకామయ్య మాత్రమే ఉండేది. ఆ ద్వారకామయ్యి అలాగే పాడుపడ్డట్టుండేది. 100 సంవత్సరాల వరకు దాని లైఫ్ ఉంటుందో ఉండదో తెలియదు, అసలు సంస్థానం ఉంటుందో ఉండదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో శ్రీ సాయిబాబా అనేటువంటి సద్గురు మన వద్దకు వచ్చేవాడా? కాదు కదా. కేవలం రాధాకృష్ణాయి ఏదైతే తన యొక్క అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో దానిని బాబా మహాసమాధి ద్వారా పునాది వేశారు. బూటివాడలో వారి యొక్క దేహాన్ని ఉంచాలనేటువంటి దాన్ని వారు మహాసమాధికి ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే అక్కడైతేనే వైభవం పెరుగుతుంది, అక్కడైతేనే తనను ఎంతో ప్రేమించేటువంటి బూటి, కాకాసాహెబ్, నార్కే, నన్నాసాహెబ్ లాంటి వారు తన వైభవాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అక్కడుంటేనే సరైనటువంటిదని చెప్పి అక్కడికి వారి దేహాన్ని అక్కడికి చేరేలాగా చేశారు. ఆ తర్వాత నుంచి రాధాకృష్ణ ఏ విధంగా అయితే ఆకాంక్షించిందో ఆ విధంగా సంస్థాన్ వైభవం పెరిగేలాగా బాబా ఏ విధంగా చేశారనేటువంటిది ఈరోజు మనం షిరిడీని, అదేవిధంగా అనేక ప్రదేశాల్లో ఉన్నటువంటి బాబా మందిరాలను కనుక మనం చూసినట్టయితే మనకు రాధాకృష్ణ యొక్క ఆకాంక్ష ఏ విధంగా బాబా నెరవేర్చారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. బాబా ఎప్పుడూ కూడా తన భక్తుడి యొక్క సత్సంకల్పం ఏదైతే ఉందో దా అభిష్టానికి లొంగిపోతాడట బాబా. ఆయన చేసేటువంటి లీల ఒక భక్తుడి యొక్క అభిష్టాన్ని ఏ విధంగా నెరవేరుస్తారంటే, ఇటీవల కాలంలో మార్కాపురం వెళ్తూ వస్తున్నప్పుడు వెనుకొండలో 2 సాయి భక్తులు కలవడం జరిగింది. అందులో ఒక సాయి భక్తురాలు ఒక మందిరాన్ని నిర్మించింది. ఆ మందిరం కోసము వారి పుట్టింట్లో ఉన్నటువంటి ఒక చిన్న స్థలంలో కట్టాలనుకుంటుంది. తనకేమో బాబా మందిరం అంటే వైభవంగా ఉండాలి, మంచిగా కట్టాలని చెప్పి వారి నాన్నగారు చెప్పారట, అమ్మా ఈ కట్టడం ఈజీయే, దాన్ని నిర్వహించడం కష్టము, ఒక పని చేయి, ఒక చిన్న గుడి కట్టుకో అమ్మా చాలు, ఒక గద్దె పెట్టి బాబాని పెట్టుకో అని అన్నాడట. కానీ తండ్రి గారికి ఏమీ ఎదురు చెప్పలేక అలాగే నాన్నగారు అని చెప్పి ఒప్పుకుంది. ఇక రేపు శంకుస్థాపన ఉందనగా కట్టేటువంటి మేస్త్రిని పిలిచి, రే బాబాకి ఏం తక్కువ చేస్తాంరా మనము, ఓ పని చేయి, ఈ స్థలంలో 30/60 కొలిచి పెట్టేసేయి, అందులో గుడి కట్టేద్దాము అని అన్నారట. ఆశ్చర్యపోయారు. అంటే బాబా తన భక్తురాలు ఏ విధంగా అయితే ఆకాంక్షించిందో ఆ విధంగానే తన తండ్రికి సంకల్పాన్ని కలిగేలాగా బాబా చేశారు. ఈరోజు అద్భుతంగా ఆ మందిర నిర్వహణ జరుగుతూ ఉంది. అంటే మనం ఏదైతే ఒక సత్సంకల్పాన్ని చేస్తామో దానిని ఎంత సునాయాసంగా కార్యరూపంలోకి తీసుకొస్తారు. కొన్ని సందర్భాల్లో భక్తులకు తెలియకుండానే వారి యొక్క సత్సంకల్పాలను, ఆశయాలను బాబా ఎలా నిర్వర్తింపజేస్తారో విజయానందుని యొక్క కథను చదవండి. మనందరం విజయానందుని కథ చదివితే ఆయన ఒక సన్యాసి, తల్లి ఆరోగ్యం బాగలేదని చెప్పి లేక వస్తే బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నా తల్లి కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తుంది, నన్ను రమ్మంటుంది, నేను వెళ్ళి నా తల్లి యొక్క అంతిమ చూపు చూస్తే ఆమె ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అని అంటారు. బాబా అంటారు, నువ్వు ఆ తల్లికంత గారాల పట్టివి గారాల కొడుకువైతే మరి ఈ వేషం ఎందుకయ్యా, కాషాయం ఎందుకు కట్టావు, కాషాయానికి మమకారాలు అనుబంధాలు శోభించవయ్యా, ఒక పని చెయ్యి, ఇక్కడే ఉండి రామవిజయం పారాయణ చేయమంటాడు. రామవిజయం పారాయణ చేస్తూ అలసిపోయినటువంటి విజయానందుడు ఫకీర్ బాబా తొడపైన తలవాల్చి మరణిస్తాడు. ఏంటి కథ వెనకాల ఉన్నటువంటిది? ఏమిటి విజయానందుడి యొక్క సన్యాస దీక్ష వెనకాల ఉన్నటువంటి అతని ఆకాంక్ష ఏమిటి? ఏ బంధనాలు లేకుండా, ఏ మమతానురాగాలు లేకుండా భగవంతుని సేవలో, ధ్యానంలో గడపాలి, అంతిమంగా భగవంతునిలో లీనమైపోవాలి, తనకు గొప్ప సద్గతి కలగాలి. ఎందుకంటే సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళందరూ కోరుకునేటువంటి మొదటి కోరిక సద్గతి. సద్గతిని నేను పొందాలి అని చెప్పి ఆ ఆకాంక్ష విజయానందుది. మరి అటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వారికి మమతానురాగాలు ఏ విధంగా శోభిస్తాయి? ఒకవైపు సన్యాస దీక్ష, మరొక వైపు తల్లిపైన ప్రేమ. అందుకనే పాపం ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళాలనుకుంటాడు, అక్కడ తపస్సు చేయాలనుకుంటాడు, అక్కడే ఉండాలనుకుంటాడు. కానీ అక్కడికి అంత ప్రయాసపడి వెళ్ళి సద్గతి పొందేటువంటి స్థితి విజయానందుడికి లేదు. విజయానందుడు కాస్త పిరికివాడు, బద్ధకస్తుడు, అంత దూరం పోవడానికి అనేక మందిని వాకప్ చేస్తాడు కదా. అటువంటి విజయానందుణ్ణి షిరిడీలోనే ఉంచుకొని తన యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో,
ఎందుకంటే భక్తుడి యొక్క ఆయువు మొత్తం పరమాత్మకు తెలుసు కాబట్టి, బాబాకు ఇవన్నీ తెలుసు కాబట్టి అతని ఆయువు త్వరలో కరిగిపోనుంది. అందుకనే తల్లి వద్దకు కూడా పంపించకుండా, తల్లి వద్దకు పంపిస్తే ఇక సన్యాస దీక్షకు అర్థమేముంటుంది? సన్యాస దీక్షలో ఉన్నటువంటి వారు మమతానురాగాలకు అతీతంగా ఉండాలి కదా, మొదట ఆ పని చేశాడు. ఇవన్నీ కూడా సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వారి యొక్క సంకల్పాలు, ఆకాంక్షలు. కానీ విజయానందరాజు మర్చిపోయాడు. కానీ బాబా మమతానురాగాలు వద్దు అని చెప్పి షిరిడీలోనే ఉంచాడు. చివరిగా సద్గతి పొందడానికి భగవంతునిలో లీనం కావాలన్నాడు. వెళ్ళి ఇక్కడే ఊరికనే కూర్చోమని చెప్పలేదు బాబా. వెళ్ళి రామ విజయం పారాయణ చేయమన్నాడు. రామ విజయం పారాయణ చేసి భగవంతుడి పాదాలు ముద్దాడినటువంటి నేలలో ఒరిగిపోయాడు. భగవంతుడిలో ఒదిగిపోవాలనేటువంటి ఆ సన్యాస దీక్ష, సద్గతిని పొందాలనేటువంటి ఆ సన్యాస దీక్ష యొక్క అర్థం, పరమార్థాన్ని బాబా నెరవేర్చాడు కదా. ఇది సద్గురువు వద్ద ఉన్నటువంటి సమర్థత. ఇంత సమర్థత ఉంది కాబట్టే ఈరోజు మనందరి జీవితాలను ఒక సవ్యమైనటువంటి మార్గంలో బాబా పెడుతున్నారు. ఒక్క విజయానందుడే కాదు, సోమదేవస్వామిని చూడండి. సోమదేవస్వామి కూడా హరిద్వారు, అనేక ప్రాంతాల్లో, హిమాలయాల్లో సాధన చేస్తూ ఉంటాడు కదా. సాధన చేస్తున్నటువంటి సమయంలో అనేక ప్రదేశాలను తిరుగుతూ ఉంటాడు. ఎక్కడా కూడా మనస్సు నిలకడగా ఉండట్లేదు. మనస్సుకు శాంతి అనేటువంటిది అనుభవం కావట్లేదు. గురువుని అడుగుతాడు, నా యొక్క స్థానం ఏంటి, నేను చివరిగా ఎక్కడ ఉండాలి అని అడుగుతాడు. వాళ్ళ గురువు చెప్తాడు, నీ మనస్సు ఎక్కడైతే శాంతిస్తుందో, ఎక్కడైతే స్థిరపడుతుందో అదే నీ యొక్క గమ్యస్థానం అని చెప్పి తెలుసుకో అని అంటాడు. హరిద్వార్లో ఉన్నాడు, బద్రీనాథ్లో ఉన్నాడు, త్రయంబకేశ్వరంలో ఉన్నాడు, హిమాలయాల్లో ఉన్నాడు. ఎక్కడా మనస్సుకు శాంతి అనుభవం కాలేదు. కానీ షిరిడీకి వచ్చిన తర్వాత బాబా యొక్క ఆర్భాటాలను చూసి, పతాకాలను చూసి, ఆర్భాటపు సాధువు దగ్గరికి నేను వెళ్ళాలా అనేటువంటి ఆ మనస్తత్వంతో బలవంతంగా ద్వారకామయి ముంగిట్లోకి వచ్చినటువంటి సోమదేవస్వామిని, మా ఆడంబరాలు మా దగ్గరే ఉండనివ్వండి, మీ సాధుతత్వం మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి ద్వారకామయి మెట్లు కూడా ఎక్కనివ్వడు. కానీ ద్వారకామయి బయట నుండి బాబాను అవలోకనం చేస్తున్నప్పుడు సోమదేవస్వామి యొక్క మనస్సు శాంతిస్తుంది. మనస్సు ఇదే మనకు సరైనటువంటి స్థానం అని చెప్పి బోధిస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత బాబా మళ్ళీ పిలిస్తే బాబా దగ్గరికి వెళ్ళి చెప్తాడు, బాబా నా గురుదేవులు ఆజ్ఞాపించినట్టు ఎక్కడైతే మనస్సు శాంతిని అనుభవిస్తుందో, ఎక్కడైతే మనస్సు స్థిరపడుతుందో అక్కడ ఉండమన్నారు, నేను అక్కడ ఉండిపోతాను అని అంటాడు. లేదు లేదు, నీ గమ్యస్థానం వేరే ఉంది, వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో ఇక్కడ నువ్వు పొందినటువంటి ఈ శాంతి అనుభవము మూటగట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ కూడా నీకు అటువంటి శాంతియే అనుభవం జరుగుతుంది, కాబట్టి నీ స్థానానికి నువ్వే వెళ్ళిపో అంటాడు. ఇంతకుముందు ఉన్నటువంటి అలజడి, ఇంతకుముందు ఉన్నటువంటిది ఏది కూడా సోమదేవస్వామికి ఆ తర్వాత లేదట. హిమాలయాల్లోకి వెళ్ళి చక్కగా తన శేష జీవితాన్ని అక్కడ సాగించి అక్కడే సద్గతిని సోమదేవస్వామి పొందుతాడు. అంటే ఒక భక్తుడి యొక్క ఆకాంక్షను వారికి తెలియకుండానే బాబా ఏ విధంగా నెరవేరుస్తున్నారో చూడండి. మనం సచ్చరితలో చదువుతాం కదా, ఒక మనుషులు మాత్రమే కాదు, అనేక జీవరాశులు బాబా చరణాల వద్ద సద్గతిని పొందాలనుకుంటాయి. ఊరిలో వదిలేసినటువంటి ఆంబూతు, దాని కోరిక ఏమిటి? నెయ్యి రాసినటువంటి పురాణ్ పోలీలను తిని అది తన యొక్క శ్వాసను వదలాలనుకుంటుంది. కానీ దాని మనస్సు ఎవరు ఎరుగుతారు, దాని కోరికను ఎవరు గుర్తిస్తారు? కానీ సద్గురు అనేటువంటి శ్రీ సాయిబాబా దాని యొక్క కోరికను గుర్తించాడు. గుర్తించి జోగ్ భార్యకు చెప్పి పంపుతాడు, అమ్మా వెళ్ళి పురాణ్ పోలీలు బాగా నెయ్యితో రాసి రెడీ పెట్టు, ఒక ఎద్దు వచ్చి తింటుంది అని అంటాడు. బాబా ఆ రోజు వాడా చుట్టూ చాలా ఎడ్లు ఉండేటివి, చాలా ఆవులు ఉండేటివి, అనేక జీవరాశులు ఉండేటువంటివి అక్కడే. మరి ఏ ఎద్దుకు నేను పెట్టాలి అని అడుగుతుంది. ఏం లేదమ్మా, పురాణ్ పోలీలు చేసిన తర్వాత వెనక ద్వారం తెరిచిపెట్టు, వెనక ద్వారం వద్ద ఒకటి ఎద్దు వచ్చి నిల్చొని ఉంటుంది, దానికి పెట్టు అని అంటాడు. అది ఎంతో ప్రీతితోటి పురాణ్ పోలీలను తిని తన యొక్క అంతిమ శ్వాసను అక్కడ వదిలేస్తుంది. అంటే ఒక చిన్న ఆకాంక్ష, దానిని ఎవరు కూడా గుర్తించలేరు. మన మనసులకు ఒక ఆకాంక్ష ఉందనుకోండి, నేను కాశీకి వెళ్ళి సద్గతిని పొందాలి, నేను షిరిడీకి వెళ్ళి సద్గతిని పొందాలి, నేను శ్రీశైలం వెళ్ళి సద్గతిని పొందాలని చెప్పి మనం చెప్పుకోగలుగుతాం. కానీ ఆ
ఎద్దు ఎలా చెప్పుకోగలుగుతుంది, ఆ జీవికి ఎలా నోటికి మాటలు రావే? అయినా సరే సద్గతి విషయంలో సద్గురువు ఇచ్చినంత విధంగా ఎవరు ఇవ్వరు. చాలామంది బాబా దగ్గరికి వచ్చి మనం అన్నీ అడుగుతాం, ఒకటి మాత్రం మర్చిపోతాం, సద్గతి. కాకాసాహెబ్ దీక్షిత్ తన కోరికలన్నీ త్యజించడం ద్వారా ఏమిచ్చాడు? కాకాసాహెబ్ దీక్షిత్కు గొప్ప సద్గతి ఇచ్చాడు కదా. పుష్పక విమానం తీసుకొచ్చి కాకాసాహెబ్ను తీసుకెళ్ళాడు కదా. నిజంగా అంతకు మించినటువంటి అదృష్టం ఏముంటుంది? ఇది కదా మనం సద్గురువు దగ్గర పొందాల్సినటువంటిది. సద్గురువు వద్ద ఏమి పొందాలో తెలియనటువంటి అయోమైనటువంటి స్థితిలో జీవితాలను మనం గడిపేస్తున్నాం. సద్గురువు వద్ద మనం నేర్చుకోవాల్సినటువంటి, పొందాల్సినటువంటివి చాలామంది అనేక లీలలు సచ్చరితలో చెబుతారు. ఔరంగాబాద్కర్ భార్యకు కొడుకును అనుగ్రహించాడట, దాము అన్నకు కొడుకును అనుగ్రహించాడట, రతన్జీ వాడియా కొడుకు అనుగ్రహించాడట, బాబు టెండూల్కర్కు వైద్య విద్యలో సీట్ ఇప్పించారట. ఇవన్నీ మన జీవితాల్లో మనం కావాలని కోరుకుంటాం. ఎందుకు విజయానందుణ్ణి షిరిడీకి రప్పించాడు? వెళ్తానన్నటువంటి అతన్ని ఎందుకు ఇక్కడ ఉంచాడు? ఎందుకు రామ విజయం చదివించాడు? సద్గతిని ఏ విధంగా అనుగ్రహించారు? ఎవరైతే వారి యొక్క అంతిమ లక్ష్యాన్ని పెట్టుకుంటారో ఆ అంతిమ లక్ష్యాన్ని బాబా ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఈవెన్ పులి తన క్రూర జంతువుగా జన్మ తీసుకున్న తర్వాత మొదటి నుంచి తప్పించి ఉంటుంది. నా సద్గతి సద్గురు చరణాల వద్దనే జరగాలని చెప్పి జరిగింది కదా. దాని ఆకాంక్ష మేరకు ఆ దుర్వాసులకు మనసుకు మెదడుకు ఆలోచన కలిగించి దాన్ని ఇక్కడి వరకు తీసుకురానిచ్చాడు కదా. వచ్చిన తర్వాత బాబా చరణాలను ముద్దాడది సద్గతిని పొందింది కదా. కాబట్టి భక్తుడి యొక్క ఆకాంక్షను ఎలాగైతే రాధాకృష్ణ అయి బాబా వైభవం మహారాజు స్థితిలో ఉండాలని చెప్పి కోరుకుంటే ఈరోజు మహారాజు స్థితిలో ఉందో, ఏదైతే విజయానందుడు ఎందుకు తను సన్యాస దీక్ష తీసుకున్నాడో ఆ సన్యాస దీక్షకు అర్థం పరమార్థాన్ని ఏ విధంగా బాబా అనుగ్రహించారు, మన జీవితాలకు కూడా అటువంటి అనుగ్రహమే దొక్కుతుంది. కాకపోతే మనం అంతిమంగా తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టే మనం సద్గురు చరణాల వద్దకు వచ్చింది దేనికోసం, అల్టిమేట్గా ఏం పొందాలనేటువంటిది మనమే నిర్ణయించుకోవాలి. అటువంటి సమీక్ష, అటువంటి అంతర్మదనం గురు పౌర్ణమి సందర్భంగా ఒక్కసారి మీరు కూడా చేసుకోండి. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.